ఈ జీవన్ రెడ్డి, ఇలాగా ఇప్పుడు వీళ్ళందరి గురించి చెప్తుంటే ముఖ్యంగా ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ యోగి బాబు. యోగి బాబు నేను మా కాంబినేషన్ లేదు కానీ యోగి బాబు ఈ సినిమాలో చాలా హిలేరియస్ కామెడీ చేశాడు. ఆ తర్వాత కసిరెడ్డి అండ్ వంశీ వీళ్ళందరూ ఈ సినిమాలో వాళ్ళ క్యారెక్టర్స్ అద్భుతంగా ప్రదర్శించినటువంటి సినిమా. వాళ్ళ అంత బాగా చేయటానికి ఉపయోగపడినటువంటి వాళ్ళు చేయించుకున్నటువంటి వ్యక్తి దర్శకుడు. ఇది పోతే ఇంకా మీరందరూ చూస్తున్నారు, నేను కూడా చెబుదాం వద్దా అనుకునే ఇద్దరు క్యాండిడేట్లు ఉన్నారు కదా. హీరో హీరోయిన్ గురించి చెప్పడేంటి, వీళ్ళందరి గురించి చెప్తున్నాడంటేనే. హీరో హీరోయిన్ మిస్టర్ దానికి కూడా మాట్లాడుతాం ఎందుకు, వేరేగా చెప్పమది. మిస్టర్ నరేష్ అండ్ ఫరియా వీళ్ళిద్దరూ నాకు ఫస్ట్ డే షూటింగ్ లో కలిసినప్పుడు ఇతనేమో చిన్న బాల్డ్ హెడ్ తో వచ్చాడు. అంటే ఇదో గెటప్ ఏమో నాకు తెలియదు. నమస్కారం సార్, ఎవరు రానిచ్చారా వీళ్ళని? సెట్ లో కూర్చుని నేనేమో జడ్జిగా అక్కడ కూర్చుని ఉన్నారు, వీళ్ళిద్దరు వచ్చి నమస్కారం అండి అని. ఈ అమ్మాయి ఏమో ఓల్డ్ ఉమన్, 95 years అమ్మాయి లాగా. వీళ్ళిద్దరు వచ్చి చూద్దంటే ఎవరో చూడటానికి వచ్చారేమో, షూటింగ్ వీళ్ళని అలౌ చేశారేమో అనుకున్నాను నేను. ఆ తర్వాత తెలిసింది చాలా డిఫరెంట్ గా డిఫరెంట్ క్యారెక్టర్స్ తో డిఫరెంట్ గెటప్స్ తో వీళ్ళు కనపడతారు. చాలా దాన్ని ఏమంటారు, మనకి ఒక నావెల్ గా కొత్త రకమైనటువంటి సినిమా మనం చూస్తున్నాం అన్న ఆ భావన మనకు కలిగే విధంగా అద్భుతమైనటువంటి సినిమా తీశాడు మురళీ మనోహర్ రెడ్డి. ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ అమర్ గారు, బాబీ, అతను ఏదో సెన్సార్ ఆఫీస్లో ఎక్కడ ఉన్నారంటే ఆయన, సంధ్య గారు నాకు తెలిసినంత వరకు. ఇంకెవరైనా ఉన్నారండి? వేణు గారు. వీళ్ళు ప్రొడ్యూసర్స్. ఈ సినిమాకి ఎంత కావాలంటే ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఒక అద్భుతమైన సినిమా తీయాలి,